ప్రవీణ్ పగడాల మీరు న్యూస్ వింటూనే ఉన్నారు. నాకన్నా చిన్నవాడు, ఆశ్చర్యం అనిపిస్తుంది. 45 years. నిజంగా ఎంత విచారం అంటే ఊహించలేదు, అంతలో కనపడి అంతర్ధానం అయిపోయాడు. జస్ట్ విదిన్ మినిట్స్ గ్యాప్లోనే అది రాసడంతా, కొన్ని డేటా అంతా తీస్తున్నారు. అది హత్యో లేక యాక్సిడెంట్ దాన్ని నిర్ధారించవలసినది ఇంకా ఉంది, కానీ కనపడకుండానే వెళ్ళిపోయాడు. కానీ ఒకటైతే గొప్ప అద్భుతమైన నిరీక్షణ, క్రీస్తు కొరకు తన జీవిత పర్యంతము, తన మరణ పర్యంతము ఆయన జీవించి తన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప విషయం ఇది. నాన్న దేవుడు నీకు నాకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఏం చేస్తున్నాము? దేవుని కొరకు జీవించాలి. అందుకే పౌలు ఒక మాట అన్నాడు గలతీ 2:20, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానే అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుని కుమారుని కొరకే జీవించడానికి జీవించాడు. అందుకే ఐ సరెండర్ ఆల్, నన్ను నేనే నీకు అర్పించుకుంటూ ఉన్నా, నీ కొరకే బ్రతుకుట క్రీస్తే. ఇలాంటి అనుభవంలోనికి రావాలని కోరబడుచు ఉన్నాం. ఎంతకాలం మరణావస్థలోనే ఉంటావు, దేవుడు నీకు నూతనమైన జీవాన్ని ఇచ్చి నిన్ను క్రీస్తు కొరకు బ్రతికించాలని కోరుచూ ఉన్నాడు. నీ జీవాన్ని క్రీస్తు కూడా దేవునిలో భద్రపరచాలని కోరుచూ ఉన్నాడు. ఈ జీవాన్ని పొందుకున్న వారమై దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు సాయం చేస్తాడు. ఇంకా ఎంతకాలం విశ్వాసులుగా కూడా దేవుడు నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు. ఎందుకు బతుకుతున్నావంటే ఏం చెప్తాం? అనేక కారణాలు. కానీ జీవించువారు తమ కొరకు, ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఎందుకు నీకు దేవుని జీవాన్ని ఇచ్చింది? దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు నడవాలి. అదే రాశాడు, నూతన జీవమును పొందిన వారమై నడుచుకోవాలి. ఈ భూమి మీద దేవుని కొరకు ప్రతినిధులుగా ఉంచాడు. మనము మన పోకడ వరకు, మన మరణ పర్యంతము దేవునికి సాక్షులుగా ఆ జీవాన్ని ప్రకటిస్తూనే మన జీవితాన్ని కొనసాగించాలి. అల్పకాలమే, చాలా తక్కువ కాలం.